అందరికీ దండలండి బాబు. నేనంటే మీ పల్లెటూరు బాబుని కంటే ఈరోజు మన ఉరదాల పొలంలో అట్లమ్మ అట్లు, వేడి వేడి అట్లు. ఏంటి అట్లు అంటున్నాను ఏంటో అనుకున్నారా? ఇంకేం పండగండి బాబు, అట్ల తద్ది. చూశారు కదా మన ఆ ఊరి ఆడపడుచులు, చుట్టుపక్కల గ్రామాలు, పల్లెటూర్లు, గోదావరి సైడ్ కూడా ఈ అట్ల తద్ది అంటే మంచి ఫేమస్ అండి బాబు. రంగవల్లులు దుద్ది ఆ రంగవల్లిలో మట్టిని పెట్టి దాని మీద తమలపాకు వేసి ఆ వినాయకుని ప్రతిమ చేసి పూజించి మన ఆడపడుచులు అట్ల దద్ది వాయనాలు ఇచ్చుకుంటారండి బాబు. ఇది ఎప్పుడంటారో తెల్లారందే లేచి కొంతమంది ముత్తైదువులను పేరంటాలు పెట్టి మంచి పండగ చేసుకుంటారండి బాబు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు కూడా ఇది చేసుకుంటే చాలా మంచిదని మన పూర్వీకుల నమ్మకం. మన పెద్దలు ఎప్పటి నుంచే వచ్చే ఆచారం అండి బాబు ఇది అట్ల తద్ది. చూశారు కదా మన ఊరి ఆడపడుచులు ఎంత కలకల్లాడిపోతున్నారో. పట్టు చీరలు, వస్త్రధారణలోనైనా మన గోదావరిలో దేంట్లోనూ తగ్గవండి బాబు. మీరే చూస్తున్నారు కదా, పూజల్లోనైనా దేంట్లోనైనా మన సైడ్ చేసినట్టు ఎక్కడా చేరండి బాబు. మీరే చూస్తున్నారు కదా మన సాంప్రదాయాలు ఏవి అవి ఇవి అని లేకుండా చాలా గొప్పగా చేస్తారండి బాబు. మీరే చూస్తున్నారు కదేంటంటే మన ఆడపడుచులు ఈ వాయనాలు, అట్ల దద్దులు, ఇంకా ఎదర ఎన్నెన్నో పండుగలు జరుగుతాయి. ఈ పండగ ఒక ప్రత్యేకం. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుందని, పిల్లలు పుట్టలేని వాళ్ళకి పిల్లలు పుడతారని వాయినాలు ఇచ్చి తెల్లారింది నుంచి సాయంకాలం దాకా మన ఆడపడుచులు ఉపవాసం ఉంటారండి బాబు. ఉపవాసం ఉండి సాయంత్రం ఆకాశంలోని చుక్క కనబడింది ఏమీ ముట్టుకోరే వీళ్ళు మన ఆడపడుచులు. వీళ్ళు చేసే ప్రతి పూజ చాలా అద్భుతంగా ఉంటుందండి బాబు. సాయంత్రం చుక్కను చూసిన తర్వాతే ఏదైనా తినేది. అట్లయినా బూర్లైనా మన గోదావరిలో దేంట్లో తగ్గం కదంటండి. ఇందులో మళ్ళీ ఒక ప్రత్యేకం ఏంటంటే మన గోమాత. అదేనండి మన ఆవుకి బొట్టు పెట్టి అరటిపండుని నైవేద్యంగా పెడితే చాలా మంచిదని మన పూర్వీకుల నమ్మకం. మరియు కొత్తగా పెళ్ళైన అమ్మాయితోటి కంకణం కట్టిస్తే వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని పెద్దల నమ్మకం. ఉంటానండి మరి. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం.